అసలు తలనొప్పి అని అంటే అరక్కొస్తుందా తెలీదు, స్ట్రెస్కి వస్తుందా తెలీదు, మైగ్రేన్ హెడేకా తెలీదు. ఇలా తలనొప్పిలో కూడా ఇందాక మీరు చెప్పినట్లు బోలెడు రకాల తలనొప్పులు ఉండొచ్చు కదా సార్. అది ఐ ప్రాబ్లం వల్ల వచ్చిన హెడేకా, సైట్ వల్ల వచ్చిన హెడేకా, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తే అసలు వాట్ ఈస్ హెడేక్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ పెయిన్ సెంటర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ చాలా మంచి ఇంట్రొడక్షన్ చేసేసారు హెడేక్కి. ఆల్రెడీ సైంటిఫిక్గా చాలా వరకు చెప్పారు కూడా మీకు. హెడేక్ అనేది మనకు తెలుసు తలనొప్పి అనేది ముందు బ్రాడ్గా చెప్పాలి అని అంటే ఇది యూనిలేటరల్గా వస్తుందా, ఒకవైపు వస్తుందా, రెండు వైపులా వస్తుందా తలనొప్పి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత తలనొప్పి అనేది కేవలము తల పైన మన మెదడు ఈ పక్కలో వస్తుందా, ఫేషియల్ పెయిన్ అనేది ముఖంలోకి వచ్చే నొప్పులు ఉన్నాయి. సో ఈ నొప్పి వస్తుందా, సో ఇది రెండవది అనమాట. ఇది కాకుండా మీరు అన్నట్లు ఈ హెడేక్స్లో వచ్చేసేసి జనరల్ హెడేక్ వస్తూ ఉంటుంది. మనం కాస్త అలసిపోయినా, స్ట్రెస్ ఎక్కువైపోయినా, ఆ తర్వాత మీరు ఇందాక అన్నట్లు ఆకలి వేసినా కానీ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా అరక్కపోయినా తలనొప్పి రావటము, కాన్స్టిపేషన్ చాలా కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. రకరకాల జబ్బుల్లో మనకి తలనొప్పి రావటం సహజంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా కామన్గా మనం మిస్ అయిపోయేది, వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ చేసే కంప్లైంట్ తలనొప్పి వచ్చింది, స్కూల్లో నేను చూడలేకపోతున్నాను, లేదా తలనొప్పి వస్తాను, ఇంటికి వచ్చి పడుకుంటూ ఉంటాడు. అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఈఎన్టీ రిలేటెడ్ ఇందాక చెప్పిన కళ్ళకు ప్రాబ్లము, తర్వాత నోసు, సైనసస్, చెవులో మనకి గులిమి కానీ ఇవి కనుక బాగా పెరిగిపోతూ ఉంది, లేదా లోపలికి నీరు పోయింది, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినా, ముక్కులో ఇన్ఫెక్షన్ వచ్చినా తలనొప్పిగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఇవి కాక మనకి డెంటల్ పెయిన్స్ ఇవి వచ్చినా కానీ మనకి తలనొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల ద్వారా మనకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో టాన్సిల్స్ వచ్చినప్పుడు తలనొప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నో రకాల తలనొప్పులు ఉంటాయి. మైగ్రెయిన్ హెడేక్స్ అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ గ్రూప్ అనమాట. అది ఈ మైగ్రెయిన్ యూనిలాటరల్గా ఎక్కువ శాతం మందికి వస్తూ ఉంటాయి. ఎక్కువ మందికి ఒక పక్కన తలనొప్పి రావటం అనేది, అందులో మళ్ళీ ఆరా అనేది ఉంటుంది. అది రాబోయే ముందు మనకి తెలుస్తూ ఉందా, తెలియట్లేదా, అది ఎన్ని గంటల ముందు మనకి అది ఒక ఇండికేషన్, సంకేతాలు పంపిస్తూ ఉంది మనకి. ఇది మైగ్రెయిన్ హెడేక్స్. సో వీటిల్లో మళ్ళీ చాలా కారణాలు. ఏ హెడేక్ అయినా ఆరా ఉంటుంది అంటున్నారా? మైగ్రెయిన్ హెడేక్ హ్యాస్ దట్ సిమ్టమ్ అంటున్నారు. మైగ్రెయిన్ హెడేక్స్లో కూడా కొన్ని హెడేక్స్కి మాత్రమే ఆరా అనేది ఉంటుంది. అది రాబోయే ఈ ఆరా అనేది ఏంటంటే ఆ మైగ్రెయిన్ రాబోయే ముందు ప్రిమానిటరీ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓ ఇవాళ నేనేదో తిన్నాను, ఆ తినిన దాని మూలన నాకు మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాక్లెట్స్ పడవు, కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ మనం తినే పన్నీర్స్, మిల్క్, పెరుగులు పడవు, కొంతమందికి ఈవెన్ బనానాస్, కివీ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ ఇటువంటివి పడవు. అవి తిన్న వాళ్ళకి మైగ్రేన్ అనేది వాళ్ళకి రాబోతూ ఉంటుంది. ఈ చాక్లెట్స్ అది వాళ్ళు తిన్న తర్వాత నాకు ఇవాళ తలనొప్పి వస్తుందేమో అని ఒక ఫీలింగ్, వాళ్ళకి నోట్లో వామిటింగ్ సెన్సేషన్స్, కొద్దిగా చేదుగా తెలియటము, ఆ కళ్ళు తిరుగుతున్నట్లు, కంటి ముందు పొరలు అలాగా తెరలు పారుతున్నట్లు, కొద్దిగా నల్లగా బెలూన్స్ అలా వెళ్తున్నట్లు బుడగల్లాగా అలా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇటువంటి వస్తువు ఉన్నాయంటే వాళ్ళకి కొన్ని గంటల ముందు ఇవి కూడా తెలుస్తాయి కొంతమందికి. ఇవి కనుక చాలా జాగ్రత్తగా వాళ్ళు కనుక్కోగలిగితే కనుక వాళ్ళు ఆ టైంకి ఆ మైగ్రెయిన్ పేషెంట్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. ఏ పనులన్నీ మానేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పటిదాకా మీరు ఇలాంటి పాయింట్స్ గమనించకపోతే ఇప్పటి నుంచి ఫోకస్ చేసి ఈ లక్షణాలన్నీ మీరు గమనించుకొని ఆ టైం కల్లా పనిని కంప్లీట్గా వైండప్ చేసుకొని స్టాప్ చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. మైగ్రెయిన్ ఉన్న పేషెంట్స్ గురించి చెప్తూ ఉంటే కనుక వీళ్ళకి చాలామందికి లైట్ పడదు, లైట్ చూడగానే చాలా ఇబ్బంది పడిపోతారు, ఎండలోకి వెళ్ళలేరు, వాళ్ళకి హెడేక్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఫోటోఫోబియా అంటాము. అలాగే కొంతమందికి సౌండ్స్ వినలేరు, ఫోనోఫోబియా అనమాట. ఇంకా ఆ సౌండ్ వింటే వీళ్ళకి ఒక రకమైన చిరాకు వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మైగ్రెయిన్ వచ్చేస్తుంది కనుక. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చినప్పుడు లోపల రూము తలుపులు వేసేసుకొని చీకట్లో ఎవ్వరికి ఏ సౌండ్ వినపడకుండా పడుకుంటారు. అది పడుకున్నప్పుడు చాలామందికి మైగ్రేన్ తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో చాలా బాగా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఈ మైగ్రెయిన్లో ఒక సిమ్టమ్స్. చాలామందికి వామిటింగ్స్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్గా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మందులు వామిటింగ్ తగ్గడానికి మందులు వేసుకున్నా తగ్గదు. అసలు అంత పౌండింగ్ హెడేక్, తలలో ఏదో దంచుతున్నట్టు లోపల పిండుతున్నట్లు అలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక పక్కన.
కొంతమందికి ఒక పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇది అలా కట్టి బిగించేసినట్లు అట్లా కూడా అయిపోతూ ఉంటాయి. సో ఇలా రకరకాల సిమ్టమ్స్ మనకి మైగ్రెయిన్లో కూడా, మైగ్రెయిన్తో పాటు వేరే హెడేక్స్ కూడా ఉంటాయి చాలామందికి. మీరు మైగ్రెయిన్ పేషెంట్స్ అనగానే ఒక పక్క నొప్పి, పార్శ్వ నొప్పి అని అంటాము, ఒక పక్కనే నొప్పి వస్తుందని అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది మైగ్రెయిన్ పేషెంట్స్కి డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ వచ్చిన వాళ్ళు కేవలం ఒకటి రోజంతా నాకు తలంతా నొప్పి ఉంటుందని చెప్తారు. అంటే 2 రకాల తలనొప్పులు ఒకేసారి కలిసి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ రెండింటిని మనం సపరేట్ చేసుకోగలగాలి. అదే సార్ ఇప్పుడు నేను అడగబోతున్నా, హౌ డు వి డిఫరెన్షియేట్ నార్మల్ హెడేక్ ఫ్రమ్ అ మైగ్రేన్ హెడేక్? చాలా కష్టము. దానికి మీకు ఎక్స్పర్టీస్ కావాలి. ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు చేస్తేనే ఇంత జాగ్రత్తగా కూర్చొని వాళ్ళకి ఎంతకాలంగా వస్తుంది, వీళ్ళకి ఏ కారణాల చేత వస్తుంది, ఏమేమి జబ్బులు ఉన్నాయి వీళ్ళకి, అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవి కాజ్ చేయడానికి, వేరే కారణాలు స్ట్రెస్ లాంటివి ఇంకేమున్నాయి, ఫుడ్ ఏమేమి తీసుకుంటే వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవటం అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క రోజులో జరిగేది కాదు. కన్సల్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే వీళ్ళకి మేము పెయిన్ డైరీ అనేది ఒకటి ఇస్తాము. అచ్చా. ఈ పెయిన్ డైరీ ఇచ్చి వాళ్ళు ఒక వారం పాటుగా రోజు ఏమేమి తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఆ తర్వాత ఇవి తిన్నప్పుడు వాళ్ళకు వచ్చే రియాక్షన్స్ ఏమేమి ఉంటున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయా, ఫోటోఫోబియా అంటే లైట్ చూడలేకపోతున్నారా, సౌండ్ వినలేకపోతున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా వీటి నుంచి మనం కారణాన్ని వెతికి పట్టుకుంటాం. ఏ మందు వల్ల వస్తుంది, ఏ ఆహారం వల్ల వస్తుంది, ఏ పని వల్ల వస్తుంది, ఏ జబ్బు వల్ల వస్తుంది తెలుసుకుంటే వాటి బట్టి, అంటే మనం ఊహించలేనంత చిన్నవి. చాలామంది ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ మైగ్రేన్ అని ఉంటుంది. సో పీరియడ్ సైకిల్ వచ్చినప్పుడు వాళ్ళకి మైగ్రేన్ అటాక్ అయిపోతూ ఉంటుంది. మెన్స్ట్రువల్ హెడేక్స్ ఉంటాయి, మెన్స్ట్రువల్ మైగ్రెయిన్స్ ఉంటాయి. సో అవి కనుక మనం తెలుసుకుంటే మిగతా టైం అంతా వాళ్ళు బాగానే ఉంటారు. కరెక్ట్గా ఆ టైంలోనే ప్రాబ్లం వస్తుంది. ఇది చాలామంది చెప్పగలుగుతారు. చెప్పలేనప్పుడు పెయిన్ డైరీ యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. వీటి బట్టి మనం తెలుసుకొని అప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము.